హాయ్ వ్యూవర్స్, మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లో కాస్ట్ బడ్జెట్లో 13 ఎకరాల రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకురావటం అయితే జరిగింది. మొత్తం కల్టివేట్లో ఉంటుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా, మండలం వచ్చేసి మాచర్ల మండలం, విలేజ్ నేమ్ వచ్చేసి రచమలపాడు అన్నమాట. విలేజ్ నేమ్ వచ్చేసి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మా యొక్క ల్యాండ్స్ అయితే ఫస్ట్ మీకే రావడం అయితే జరుగుతుందన్నమాట. విలేజ్ నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నమాట. ట్రాక్టర్లు, కార్లు, లారీలు అవైలబుల్గా ఎనీ టైం, ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది అనమాట మన ల్యాండ్లోకి ట్రాన్స్పోర్ట్ అయితే. విలేజ్ నుంచి డొంక రోడ్డు కలిగి ఉంటుందన్నమాట. 30 అడుగులు డొంక అయితే ఉంటుంది. మ్యాప్లో కూడా మనకి ఉంటుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. నక్ష రోడ్డు అనమాట. మాచర్ల మండలానికి వచ్చేసి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. తెలంగాణ బోర్డర్ నాగార్జున సాగర్కి వచ్చేసి 35 కిలోమీటర్లు సుమారు అయితే రావచ్చు. హైదరాబాద్కి వచ్చేసి సుమారు 180 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. నర్సరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి సుమారు 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. గుంటూరు జిల్లాకి వచ్చేసి సుమారు 120 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. విజయవాడకి సుమారు 140 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. రైతు వచ్చేసి మొత్తం 13 ఎకరాలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్కి అయితే తీసుకువచ్చాడు. మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క 13 ఎకరాలకి. ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మరి ఇవ్వడం అయితే జరుగుతుంది. బోర్లు కూడా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా నక్ష రోడ్ నుంచి మళ్ళీ చిన్న రోడ్డుకి అయితే వెళ్ళిపోవాలి మనమైతే. ఈ వీడియోలో ల్యాండ్ నలుమూలల చుట్టూ అయితే మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే రైతు అయితే కౌలుకి అయితే ఇచ్చాడనమాట ఈ యొక్క 13 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్లో ఏమేమి పంటలు ఉన్నాయి, రైతులు ఏమేమి పండిస్తున్నారో కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి మాచర్ల మండలం నుంచి వీడియో అయితే తీయడం అయితే జరిగింది. రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అనేది కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుందన్నమాట. మీకు వచ్చేసి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో అయితే ఒక 5 ఎకరాలు వచ్చేసి మిర్చి అయితే వేసాడనమాట. సాగులో ఉందన్నమాట మొత్తం. మరొక 7 ఎకరాలు వచ్చేసి కంది అయితే వేశాడు. ఆ కంది కూడా చూపించడం అయితే జరుగుతుంది. మరి మిగతా భూమి అయితే ఖాళీగా దున్ని పెట్టాడనమాట. ఇది వచ్చేసి 5 ఎకరాల ప్లాట్ అనమాట. మిర్చి అయితే వేసాడనమాట. ఫుల్ వాటర్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో బోర్లు కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఎలా ఉన్నాయి ఏంటి అనే పరిస్థితి, వాటర్ ఎలా ఉంది కూడా చూపించడం అయితే జరుగుతుంది. రన్నింగ్ బోర్లు అనమాట ఇవి వచ్చేసి. ల్యాండ్ సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట, ఎర్ర చెక్క అనమాట. స్క్వేర్ బిట్టి కలిగి ఉంటుంది ఈ యొక్క 13 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ఏ పంటలకు వేసినా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. భూమి చాలా సారవంతంగా ఉన్నాయి ఈ భూములు అనమాట. ఈ ల్యాండ్ వ్యవసాయం చేసుకోవడానికి చాలా సూటబుల్ ల్యాండ్ అనమాట. ఏ పంటలకైనా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ల్యాండ్ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఈ చుట్టుపక్కల ఎక్కువగా రైతులు పండించే పంటలు వచ్చేసి మిర్చి, బత్తాయి తోటలు, మునగ తోటలు, జామ తోటలు, కంది వంటి పంటలు అయితే ఎక్కువగా పండిస్తారన్నమాట ఈ ల్యాండ్ చుట్టుపక్కల. మొత్తం బోర్లు అయితే ఉన్నాయి. అందరూ బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం అయితే చేస్తారు. ఒక్కొక్క బోరు వచ్చేసి 3 అంగుళాల వాటర్ అయితే వస్తుందన్నమాట. ఫుల్ వాటర్ అయితే ఉందన్నమాట ఈ చుట్టుపక్కల ఏరియాలో. ప్రజెంట్ అయితే మిర్చిను కంది అయితే వేశాడు. ఇంకా తక్కిన భూమి అయితే ఇలా దున్నిపెట్టి ఉంచాడు అనమాట. ఎర్రగా ఉంది, కుంకుమ భూమిలాగా ఉంటుంది. ఎర్రకుక్క భూమి అన్నమాట ఇది. ల్యాండ్ వచ్చేసి మెత్తగా ఉంటుంది. మనం వెతుక్కున్నా కానీ రాయి, రప్ప వంటివి కూడా దొరకవు అనమాట. ఎంత తవ్వినా కానీ భూమిలో రాయి అనేది కనిపించదు. ఈ వీడియోలో వచ్చేసి ల్యాండ్ హద్దులు కూడా చూపించడం అయితే జరుగుతుంది. మనం ఈ వీడియోలో చూస్తున్నాము మొత్తం మిర్చి తోట అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్ట ఎక్కాక కూడా మన ల్యాండ్ అయితే ఉంటుంది అనమాట. అటు సగం ఇటు సగం అయితే ఉంటుంది. ఆ గుట్ట కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకు ప్రాపర్టీస్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసి మనం కొనుగోలు చేసి కౌలుకి ఇచ్చినా కానీ ఎకరాకు వచ్చేసి 25,000 నుంచి 22,000 రూపాయలు అయితే కౌలు అయితే వచ్చింది అనమాట. 13 ఎకరాలకు భూమి మొత్తం నలుమూలన మొత్తం ఎర్ర చెక్క కలిగి ఉంటుంది. ఎక్కడ సాయిల్ కూడా మారదనమాట. చిన్న రాళ్ళ గుట్ట అన్నమాట. ఇది ఎక్కి కూడా అవతల వైపు భూమి అయితే చూపిస్తాను ఎలా ఉంది భూమి అని క్వాలిటీ.
సేమ్ రెండు ఒకేలాగే ఉంటాయి అన్నమాట. భూమి మధ్యలో హద్దులు మాత్రమే అంట, కర్ర మాత్రమే ఉంది. ఇది మనం ఎత్తేసుకోవచ్చు అనమాట. కర్ర ఎత్తేసుకుంటే ఒకటే ప్లాట్ అయ్యింది అనమాట. మొత్తం 13 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఇది. చుట్టూ ఫిన్సింగ్ కడీలు అయితే లేవన్నమాట. మనం కొనుక్కొని రైతు దగ్గరే ఉందన్నమాట. కొనుక్కొని చుట్టూ ఫిన్సింగ్ కడీలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఈ కంది ఆనుకునే బోర్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ కంది హద్దు అనమాట మన యొక్క ల్యాండ్ వచ్చేసి. ఈ వీడియోలో బోర్లు కూడా చూద్దాం ఎలా ఉన్నాయి, వాటర్ ఎలా వస్తాయి. మొత్తం ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట. మొత్తం అక్కడ 10 బోర్లు దాకా ఉన్నాయి అన్నమాట, రైతుల బోర్లు అన్నమాట. అందులో మనకు ఒక 3 బోర్లు అయితే ఇస్తారు ఈ 13 ఎకరాలకి. రైట్ సైడ్ వచ్చేసి 7 ఎకరాల భూమి ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గుట్టకి 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల్లో వచ్చేసి 3 బోర్లు అయితే ఉన్నాయి. మొత్తం ఒకే బిట్ అనమాట. ఈ యొక్క రైతు వచ్చేసి ఒకడే ఓనర్ అనమాట. పాస్బుక్ కూడా 2 పాస్బుక్లు అయితే ఉన్నాయి. నెంబర్లు వచ్చేసి 3 నెంబర్లు రిజిస్ట్రేషన్ నెంబర్లు కలిగి ఉన్నాయి. రైట్లు అనమాట. 1B అడంగులు, పాహనీలు, పాస్బుక్లు క్లియర్ గా ఉన్నాయి. లోన్ అయితే తీసుకున్నాడు అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసి రైతు వచ్చేసి 15 లక్షల రూపాయలు బ్యాంకులో లోన్ అయితే తీసుకున్నాడు. ఆ లోన్ కూడా మనకి క్లియర్ చేసి అయితే ఇస్తాడు. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే భూమి వచ్చేసి అతనే అప్పు కట్టుకుంటాడు. ఈ భూమి వచ్చేసి ఏ పంటలకు వేసినా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. రైతు వచ్చేసి కౌలుకైతే ఇచ్చాడు అన్నమాట. ధర వచ్చేసి కౌలు ధర వచ్చేసి 1 ఎకరాకు వచ్చేసి 25,000 కౌలు అయితే ఇస్తున్నారు. మొత్తం 13 ఎకరాలకైతే కౌలు అయితే ఇస్తున్నాడు అనమాట. ఈ వీడియోలో వాటర్ కూడా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సద్రకట్టు భూములు అన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ వచ్చి. కింద వైపు నీళ్ళు పెడితే పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. చాలా చక్కగా నీళ్ళు కూడా చాలా పారుతున్నాయి, పుష్కలంగా ఉందన్నమాట ఈ యొక్క 13 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో వాటర్ వచ్చేసి. రైతు వచ్చేసి ఈ 13 ఎకరాలు ధర వచ్చేసి 1 ఎకరా వచ్చేసి 14 లక్షల రూపాయలు చెప్తున్నాడు. 1 ఎకరం ధర 14 లక్షల రూపాయలంట. మొత్తం 13 ఎకరాలైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్కి అయితే పెట్టాడు. అలాగే 3 బోర్లు కూడా ఇస్తాడనమాట మనకి 13 ఎకరాలకు గాను. చూడండి వాటర్ కూడా చాలా ఫుల్గా పారుతున్నాయి అన్నమాట. డ్రిప్ సిస్టమ్ తోటి కూడా పని అయితే లేదనమాట. ఫుల్గా పట్టెల నిండా వాటర్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. 3 అంగుళాల ఫుల్ వాటర్ అనమాట. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ చేసి ల్యాండ్ని చూసుకొని రైతుతో కలిసి అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని క్లియర్గా ఉన్నాయా లేదని మనం క్లారిటీగా చేసుకున్న తర్వాత రైతుతో బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఎకరాకు 1 లక్ష అయితే తగ్గిస్తాడనమాట. ఫైనల్గా 1 ఎకరా వచ్చేసి 13 లక్షల రూపాయలు అయితే మనకైతే వచ్చిద్దనమాట. ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఈ ల్యాండ్కి అయితే లేదన్నమాట. తనే గవర్నమెంట్ సర్వేని పెట్టి, మండల సర్వేని పెట్టి కొలత అయితే కొలిపిస్తాడు. ఆ అమౌంట్ కూడా రైతుదే ఖర్చు అనమాట. రైతే పెట్టుకుంటాడు. మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తాడనమాట. 13 ఎకరాలకు గాను సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట ఈ యొక్క ల్యాండ్కి. మన ల్యాండ్ చుట్టూ బౌండరీ అయితే కూడా ఉంటుంది. కాకపోతే కడీలు అయితే లేవన్నమాట. ఇవే బోర్లు వచ్చేసి దాదాపు ఇక్కడ ఒక 10 బోర్లు అయితే ఉన్నాయి. ఇందులో మనకు ఒక 3 బోర్లు అయితే కన్ఫామ్గా ఇస్తాడు. ఒక్కొక్క బోర్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. వాటర్ ఎంత వస్తుంది ఏంటి అనేది. ఫోర్స్గా 3 ఇంచెస్ వాటర్ అయితే వస్తుందన్నమాట. 3 అంగుళాలు పట్టెల నిండా వాటర్ అయితే వెళ్ళిపోతుందన్నమాట. పుష్కలమైన వాటర్ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దయచేసి జెన్యూన్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి. టైంపాస్గా కాల్స్ అయితే ఎవరు చేయొద్దు. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎక్సలెంట్.